ఈక్విటీస్ యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ, ఎస్పెషలీ మన క్లయింట్స్ ఎవరైతే మా సర్వీసెస్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరం మనందరిది అంటే మీది మాది కూడా ఒక సుఖమైన, ఆరోగ్యంగా అండ్ ఐశ్వర్యవంతంగా ఉండాలంటూ ఈ సంవత్సరం అందరికీ కూడా ఒక మంచి వెల్త్ క్రియేట్ అవ్వాలి అని ఆశిస్తూ సమవత్ 2081 ఈ స్పెషల్ వీడియోకి స్వాగతం. సో ఇక ప్రతి సంవత్సరం కూడా దివాళీ రాగానే చాలా మంది ఇన్వెస్టర్స్ కానీ లేదంటే అనలిస్టులు కానీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వీడియోస్ ఆర్ వాళ్ళ స్టాక్స్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ 1 year కి అవి వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ట్రేడింగ్ ఐడియాస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఏ ఉంటాయి అవి కూడా ఇస్తూ ఉంటారు. సో మనం కూడా ఒక ప్రయత్నం చేద్దాం. సో గత 10 రోజులుగా లాట్ ఆఫ్ బ్రోకింగ్ హౌసెస్ నుంచి చాలా కాల్స్ రావడం చూస్తున్నాం. కోర్స్ మన దానిలో కొన్ని కలవచ్చు కూడా, బట్ మన స్ట్రాటజీ ప్రకారం మనకి స్టాక్స్ ఏవైతే నెక్స్ట్ 1 year బాగా పర్ఫామ్ చేస్తాయి, రిస్క్ టు రివార్డ్ బాగుంది, ఆర్ మేబీ స్టాప్ లాసెస్ ట్రిగర్ కావు, ఆర్ ప్రాబ్లీ ఐ థింక్ పర్సంటేజ్ టర్మ్స్ లో కొద్దిగా బెటర్ గా పర్ఫామ్ చేస్తాయి స్టాక్స్ ని చూస్ చేయడం. సో ఈ సంవత్సరం స్టాక్స్ డిస్కస్ చేసే కన్నా ముందుగా మనం చూస్తే కనుక లాస్ట్ ఇయర్ 9th November దివాళీ ఉంటుంది చూసాం మనం. ఆ రోజు మనం ఒక 6 స్టాక్స్ ని ఇవ్వడం జరిగింది. సో ఆ స్టాక్స్ ని ఫస్ట్ రివ్యూ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఫస్ట్ స్టాక్ మనం ఇచ్చింది లాస్ట్ ఇయర్ లో డిఎల్ఎఫ్. సో దాని అక్యుములేషన్ 600 నుంచి 478 వరకు ఇవ్వడం జరిగింది అండ్ 740 నుంచి 880 వరకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో నవంబర్ లో ఇచ్చిన స్టాక్ ఫిబ్రవరి 2024 వచ్చేసరికి 880 రూపీస్ దగ్గర టార్గెట్ అచీవ్ అయిపోవడం చూసాం. సో డెఫినెట్లీ మనకి ఏంటంటే యాజ్ ఎ ట్రేడర్ మనకి ఏదైతే టార్గెట్స్ వస్తాయో వాటిని మనం బుక్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో అది మనం చూస్తే కనుక నవంబర్ లో ఎవరైతే ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేశాడో ఫిబ్రవరి కల్లా ఆ టార్గెట్ వచ్చినందుకు 63% రిటర్న్ రావటం విషయం. అంటే ఇది 1 year రిటర్న్స్ కాదు, ఇట్స్ ఓన్లీ 4 month రిటర్న్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. సో 1 year రిటర్న్ అంటే కనుక 240% రిటర్న్ గా మనం చూస్తాం. అలానే ఇంకా వేరే స్టాక్స్ మనం ఏం చూస్తే కనుక హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇవ్వడం జరిగింది. 1866 యావరేజ్ ప్రైస్ లో మనం కొనమని చెప్పడం జరిగింది అండ్ దాని టార్గెట్ 2736 ఇవ్వడం జరిగింది. అది 6th December 2023, అంటే విత్ ఇన్ 1 month స్టాక్ మనకి ఆల్మోస్ట్ అబౌట్ 46% పెరగడం జరిగింది. సో మనందరికి తెలిసిందే డిఫెన్స్ స్టాక్స్ ఎలా అగ్రెసివ్ గా బై చేశారో నవంబర్, డిసెంబర్ లో. దానివల్ల 1 month లోనే మనకు ఆల్మోస్ట్ 50% రిటర్న్ రావడం జరిగింది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో మనకి ఏ ఆర్టికల్ చూసినా కూడా లాస్ట్ 4 years లో 0 రిటర్న్ అని ఇచ్చిన ఆర్టికల్స్ మనకి ఎక్కువ కనిపిస్తాయి. బట్ యాజ్ ఎ ట్రేడర్ మనం కరెక్ట్ టైమింగ్ చేసి స్టాక్ కొనగలితే కనుక వీ కెన్ మేక్ మనీ అన్నట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మనకి రిటర్న్ ఇవ్వడం చూసాం. సో నవంబర్ 9th రోజు 1424 దగ్గర రికమెండ్ చేసింది మనకి 1794 3rd July మన టార్గెట్ ఏదైతే ఉందో అది అచీవ్ అవటం చూసాం. అఫ్ కోర్స్ ఇది కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంది, ఎందుకంటే జూలై 6 months ప్లస్ ఈ 2 months 8 months లో 25% కైండ్ ఆఫ్ రిటర్న్ ఇచ్చింది స్టాక్. అండ్ ఫోర్త్ స్టాక్ చూస్తే కనుక పవర్ మ్యాక్, మన యావరేజ్ ప్రైస్ 3570 దగ్గర దీన్ని రికమెండ్ చేయడం జరిగింది అండ్ 5294 ఏదైతే టార్గెట్ ఇచ్చామో విత్ ఇన్ 3 months రావడం జరిగింది విత్ 48%. సో ఫిఫ్త్ స్టాక్ మనం చూసుకుంటే ప్రాజ్ ఇండస్ట్రీస్. సో 508 దగ్గర మనం ప్రాబ్లీ ఇది ఎంట్రీ ప్రైస్ లాగా ఇవ్వడం జరిగింది. స్టాప్ లాస్ 448 ఏదైతే ఉందో అది 14th March ఎగ్జిక్యూట్ అవడం చూసాం. సో ఈ స్టాక్ మనకి 12% లాస్ ఇచ్చింది. సో మనకి ఇక్కడ ఈ 5 స్టాక్స్ ఏవైతే రివ్యూ చేసి చూస్తున్నామో వీటిలో చూస్తే కనుక మోర్ దాన్ 23-24% ఇచ్చిన స్టాక్ హెచ్డిఎఫ్సి అండ్ స్టాప్ లాస్ 12% దగ్గర ట్రిగర్ అయింది. సో ఆల్వేస్ మన రిస్క్ 1:2 కనుక మినిమం చూసుకుంటే ఇది ఒక మంచి అవుట్ పర్ఫార్మెన్స్ ఉంటుందని దీనికి తెలుస్తున్నాం. ఇక లాస్ట్ స్టాక్ ఏదైతే లాస్ట్ ఇయర్ లో మనం రికమెండ్ చేయడం జరిగిందో రేమాండ్ 1722 అండ్ టార్గెట్ 2356 అండ్ 18 July రావటం విషయం. ఆఫ్ కోర్స్ ఇది కూడా 8 months పట్టింది 36% అప్ మూవ్ అటాకి. సో లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉండి ఈ ఇయర్ కూడా రిపీట్ అవుతుందా ప్రాబ్లీ అది మనం చెప్పడం కూడా కష్టమే, బట్ మన వంతు మనం ప్రయత్నిద్దాం. ఎందుకంటే మన చేతుల్లో ఏవైతే లేవో అవి ఫస్ట్ పాయింట్స్ తీసుకుంటే కనుక మార్కెట్ మూవ్మెంట్స్ అనేవి మన చేతుల్లో ఉండవు, దాని తర్వాత మార్కెట్ వొలటాలిటీ అనేది మన చేతుల్లో ఉండదు అండ్ మన ట్రేడ్ ఏదైతే ఉందో దాని రిజల్ట్ అంటే అవుట్కమ్ ఏముంటుందో దానికి మన చేతుల్లో లేదు. స్టాక్ వాల్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో మన చేతుల్లో లేదు, ఎందుకంటే అది ఇవన్నీ కూడా మార్కెట్ డిఫైన్ చేసే పారామీటర్స్. సో మన చేతుల్లో ఏమున్నాయి, మన కంట్రోల్లో ఏమున్నాయి అని మనం చూస్తే కనుక
మన మెథడ్ అండ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అది మన కంట్రోల్లో ఉంటుంది. అంటే మనం యాజ్ ఎ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్ ఒక మెథడ్ ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ₹1 రిస్క్ ఉండి ₹2 రివార్డ్ వస్తే నేను ట్రేడ్ చేస్తాను, అదొక మెథడ్ అనుకోవచ్చు. లేదంటే కనుక ఇండివిజువల్ వాళ్ళ దీన్ని బట్టి నాకు ఒక ₹100 నా దగ్గర ఉంది, ₹3 పోతేనే నాకు ఐ డోంట్ వాంట్ టు ఓన్ దట్ ట్రేడ్, అంటే 3% లోనే స్టాప్ లాస్ బుక్ చేసుకోవాలి అని. సో ఇండివిజువల్ మెథడ్స్ ఇండివిజువల్ బట్టి ఉంటాయి. అదేవిధంగా మన రిస్క్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో చాలా మంది మనకి స్టాప్ లాసెస్ ట్రిగర్ అయినాక షేర్స్ పెరుగుతాయని చెప్పి కొన్నిసార్లు అమ్మరు. బట్ రిస్క్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అది మన కంట్రోల్లో ఉంది కాబట్టి మనం దాన్ని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. గ్రేట్ ఫియర్, భయము అండ్ ఆశ ఏదైతే ఉందో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. అవి రెండు ఉండకూడదు. ఎందుకంటే మనం ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ అండ్ బుక్ ప్రాఫిట్ తెలిస్తే కనుక ఆ ట్రేడ్స్ అనేది డెఫినెట్లీ ఈ రెండు ఫ్యాక్టర్స్ ని ఎలిమినేట్ చేసేస్తాయి. అండ్ ఎగ్జిక్యూటింగ్ స్టాప్ లాసెస్ అండ్ టార్గెట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో స్టాక్ పెరుగుతుంది కదా అని చెప్పి టార్గెట్ వచ్చినప్పుడు అమ్ముకుంటుంటే లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ లో మనకి ఆ స్టాక్ ప్రాఫిట్ నుంచి లాస్ కూడా వెళ్ళిపోవటం మనం చూసాం. ఇక మనం యాక్చువల్ పాయింట్ కొద్దాం. సో ఈ సంవత్సరం సంవత్ 2081 ఏదైతే ఉందో ప్రాబ్లీ 5 స్టాక్స్ ని మనం పిక్ చేసుకోవడం జరిగింది. సో దివాళీ పిక్స్ 2024. సో ఫస్ట్ వన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో మనందరికి చాలా సుపరిచితమైన స్టాక్ ఇది. ఈ స్టాక్ లో మనం చూస్తే కనుక కోవిడ్ టైంలో అరౌండ్ 2.4, 2.5 టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంది. కాస్త ఈ 4 years లో 10 times పెరిగిపోవటం చూసాం. సో అంత కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వస్తుంది. సో ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ లాస్ అయినా ప్రాఫిట్ అయినా బిఎస్సి దాని ఛార్జెస్ అది వసూలు చేస్తూనే ఉంటుంది. సో వాటికి ఏం లాస్ ఉండదు. ఎంత ఎక్కువ ట్రేడ్ చేస్తే ఎక్స్చేంజ్ కి దానికి అంత బెనిఫిట్. సో ఈ స్టాక్ మనం చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక డెఫినెట్లీ చాలా చాలా అప్ మూవ్ అవటం చూసాం. దానిలో సెకండ్ థాట్స్ లేవు. సో అలా అనుకుంటే మనం వి కాంట్ బై ఎనీ స్టాక్ ఈ రోజుల్లో. సో దీని యాక్చువల్ మూవ్మెంట్ మనం చూస్తే కనుక 2115 నుంచి స్టార్ట్ అయిన మూవ్మెంట్ ప్రాబ్లీ 4 months లోనే ఈ స్టాక్ 4480, అంటే 4 months లోనే ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది విషయం. సో డబుల్ అయిపోయినాక ఇంకా పొటెన్షియల్ ఉందా అంటే కనుక డెఫినెట్లీ కనపడుతుంది. ఎందుకంటే మనకి ఎప్పుడు అనుకుంటాం విన్నర్స్ ఆల్వేస్ విన్ అని. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా అప్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది 4980 దగ్గర ఒక హై ఫార్మేషన్ జరిగింది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 4380. సో ఈ స్టాక్ ని అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. ప్రాబ్లీ 3579 ఇస్ వేర్ ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది. సో 3580 వరకు కొనాలి ఇది. సో ₹1000 కరెక్ట్ అవుతుందా? నోబడీ నోస్. ఎందుకంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో ఎక్స్టర్నల్ ఈవెంట్స్ వచ్చి మార్కెట్ క్రాక్ అవుతే కనుక కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 3579 ఆర్ 3580 వచ్చేసరికి టోటలీ ఇన్వెస్టెడ్ ఉండాలి. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఒకవేళ ఇది 5000 క్రాస్ అయితే కనుక 5268 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. దాని తర్వాత బిగర్ టార్గెట్ 5896 దాకా ఉంటుంది. సో ఈ స్టాక్ ని బైగా రికమెండ్ చేస్తున్నాం యాజ్ ఏ పొజిషన్ ట్రేడ్ కాదు. సెకండ్ స్టాక్ దీపక్ ఫర్టిలైజర్స్. సో మనందరి ఫేవరెట్ స్టాక్ ఇది. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా మన వీడియోస్ కానీ మన ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ లో కానీ చెప్పడం జరిగింది ఈ స్టాక్ ని. ఇది ఒక 6 months కన్సాలిడేషన్ అండ్ సబ్డ్యూట్ ట్రెండ్ లో కొనసాగిన స్టాక్ ఇది. లాస్ట్ 4 months లోనే సడన్లీ ఇట్ హాస్ గాన్ అప్ ట్రిమెండస్లీ. సో స్పెషాలిటీ కెమికల్స్ లో ఉన్న కంపెనీ ఇది. 4 months బ్యాక్ చార్ట్ తీసుకొని చూస్తే కనుక 503 లో అండ్ ప్రాబ్లీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 2022లో అక్టోబర్ లో వచ్చిన హై 1062 ని బ్రీచ్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ 2 months బ్యాక్ బ్రీచ్ అయింది. దాని తర్వాత ఒక కన్సాలిడేషన్ లో ఉండి ఒక లో 908 దగ్గర రావటం చూసాం. దీనిది అక్యూములేషన్ జోన్ మనం చూస్తే కనుక 1245 నుంచి ప్రాబ్లీ 980 ఒక ఫస్ట్ కీ సపోర్ట్ ఉంటుంది. ప్రాబ్లీ అక్కడ 1109 ఆఫ్ కోర్స్ 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఇదప్పటికి 980 వచ్చేసరికి టోటలీ ఇన్వెస్టెడ్ ఉండాలి బిట్వీన్ 1200 అండ్ 980, ఆ 120-130 రూపీస్ లో. అండ్ ప్రాబ్లీ 908 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. సో అక్కడ వరకు వన్ షుడ్ ట్రై టు బై ఇన్ కేస్ ఆ ప్రైస్ వస్తే కనుక. ఎందుకంటే 20-30% పడతాం అనేది చాలా కామన్ ఇది. దీనికి స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి 876 కింద క్లోజింగ్ బేసిస్ లో. అండ్ ప్రాబ్లీ 1496 నుంచి 1688 వరకు దీని అప్పర్ సైడ్ టార్గెట్ గా మనం తీసుకోవచ్చు. ఇక థర్డ్ స్టాక్ మనం చూస్ చేసింది హెచ్డిఎఫ్సి లైఫ్. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ గా. వాటి ఫండమెంటల్స్ కానీ లేదంటే టెక్నికల్లీ కానీ ఒక మంచి అప్ మూవ్ రావటం చూస్తున్నాం స్టాక్స్ కి. సో ఈ కోలో ఈవెన్ హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా 511 నుంచి ఆల్మోస్ట్ 761 వరకు లాస్ట్ 4 months లోనే ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం.
ఇంకా ఇది అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది ఈ స్టాక్, ఎందుకంటే దీని ఆల్ టైమ్ హై మనం వెళ్ళి చూస్తే కనుక 775 ఏదైతే 2021లో వచ్చిందో. ఆఫ్ కోర్స్ 761 కి 775 కి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇప్పుడు కరెక్ట్ అరౌండ్ 718 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్ ఇది. జస్ట్ ఇన్ కేస్ ఈ స్టాక్ కరెక్ట్ అవుతే కనుక ప్రాబ్లీ ఐ థింక్ 660 కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ లో మనం చూస్తున్నాం యూనో వాటి సెల్ ఆఫ్స్ ఉన్నాయో వెరీ హార్ష్ గా ఉంటాయి. అండ్ లాస్ట్ 4 months లోనే పెరిగింది కాబట్టి 660 ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 842 నుంచి 954 టార్గెట్ అనేది మనం పెట్టుకోవాలి. బట్ స్టాప్ లాస్ కూడా మస్ట్, ఈ స్టాక్ కూడా 623 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఫోర్త్ స్టాక్ మనం తీసుకుంది వొకార్డ్ ఫార్మా. సో మిడ్ క్యాప్ ఫార్మా స్పేస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్. అఫ్ కోర్స్ దీనికి ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంది. కరెంట్లీ 1193 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. దీని జర్నీ స్టార్ట్ అయింది 500 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 1200 లాస్ట్ 4 months లోనే పెరిగింది. సో జనరల్లీ ఎప్పుడు కూడా మనం సెలెక్ట్ చేసుకునే స్టాక్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉండి మార్కెట్ పడినప్పుడు తక్కువ పడి పెరిగినప్పుడు ఎక్కువ పెరిగే స్టాకే చూస్ చేస్తాం కాబట్టి వొకార్డ్ చూస్ చేయడం జరిగింది. సో ప్రాబ్లీ ఈ స్టాక్ ని హిస్టారికలీ 2018 హై ఏదైతే ఉందో 945 దాని పైన ట్రేడ్ అవుతుంది. సో దట్ విల్ బికమ్ ఎ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్ అరౌండ్ 960. సో 1200 అనుకుందాం ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్. సో అప్ టు 960 అక్యుమిలేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. క్లోజ్ బిలో 910 స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ దీని ప్రీవియస్ హిస్టరీ చార్టికలీ చాలా ఉంది. ఇంకా 1538 ఏదైతే ఉందో 2016 హై ఉంది. సో ఫస్ట్ టార్గెట్ అది మనం అజ్యూమ్ చేయొచ్చు, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 300-350 రూపీస్. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఈజ్ ఆల్ టైమ్ హై వెరీ ఫార్ 2025 2013 హై అనమాట అది. సో 2025 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి కూడా 1000 పాయింట్స్ అప్ ఉండే ఛాన్స్ ఉంది. వేరే స్టాప్ లాస్ మనం చూసుకుంటే కనుక జస్ట్ 300 పాయింట్స్ బిలో. సో వొకార్డ్ అందుకు చూస్ చేయడం జరిగింది. ఇక ఫైనల్ స్టాక్ మనందరికి తెలిసిందే, వెరీ వెరీ యాక్టివ్ అండ్ ట్రేడబుల్ స్టాక్ జొమాటో. సో జొమాటో మనం చూస్తే కనుక ఐ థింక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ లిస్ట్ అయిన 2021లో. సో 117-120 మధ్యలో లిస్ట్ అయిన స్టాక్ 160కి వెళ్ళటం చూసాం విత్ ఇన్ 4 months. దాని తర్వాత ఒక 6 months లోనే స్టాక్ ని 40 రూపీస్ దాకా తీసుకొచ్చేయడం చూసాం లోవర్ లెవెల్స్. దాని తర్వాత ఒక 8 months కన్సాలిడేషన్ జరిగింది 40 రూపీస్ నుంచి 75 మధ్యలో. సో దాని తర్వాత మనకు చూస్తే కనుక లాస్ట్ 6 to 9 months లోనే, అంటే 3 quarters లోనే ప్రాబ్లీ స్టాక్ 90 రూపీస్ నుంచి క్లోజ్ టు 300 దాకా వెళ్ళటం చూసాం. 298 హై దింది. అండ్ దాని తర్వాత కొద్ది కన్సాలిడేషన్ అవుతుంది. అఫ్ కోర్స్ వాళ్ళ క్యూఐపీ రేస్ కానీ మేబీ వాళ్ళ అక్వైర్ చేసిన బ్లింకిట్ కి ఏదైతే డెట్ రేస్ చేశారో ఆ కన్సర్న్స్ తోటి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది స్టాక్. ఆల్రెడీ 298 నుంచి 244 దాకా కరెక్ట్ అవటం చూసాం స్టాక్ లో. సో ఇది అప్సైడ్ పొటెన్షియల్ మనం చూస్తే కనుక దో అన్చార్టెడ్ జోన్ లో ఉన్నప్పటికీ 340 వరకు కూడా అప్సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఈ స్టాక్. జొమాటోని అక్యుమిలేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. 212 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది ఈ స్టాక్ కి. అండ్ 236 ఒక గ్యాప్ క్రియేషన్ జరిగింది ప్రీవియస్లీ, ఆ గ్యాప్ ఒక సపోర్ట్ ఉంటుంది. సో జొమాటో 212 వచ్చేసరికి ప్రాబ్లీ ఆ స్టాక్ ని అక్యుమిలేట్ చేసి వన్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. స్టాప్ లాస్ అనేది డెఫినెట్లీ ఉంటుంది కాబట్టి 190 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాం. అండ్ 340 నుంచి 360 వరకు అప్సైడ్ టార్గెట్ అనేది మనకి జొమాటోలో ఇవ్వడం. సో వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ అందరికీ కూడా. అండ్ ఐ థింక్ మన ప్రిన్సిపల్స్ ఏవైతే మనం రూల్స్ ఏవైతే ఉన్నాయో డిఫైన్ చేసుకుంటాం, వాటిని ఫాలో అవుతూ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయగలిగితే కనుక దట్ వుడ్ బి గ్రేట్ జర్నీ ఫర్ ద నెక్స్ట్ 1 year అని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.